సంక్షేమ పథకాలను వద్దంటూ కేటీఆర్ సంకల్ప దీక్షలు చేస్తామంటూ వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్ నుండి వచ్చిన ఆయనకు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మల్లాపూర్ క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి పత్తిపాక గ్రామానికి చేరుకున్న ఆయన కాసేపు గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో ముచ్చరించారు. అనంతరం గ్రామ శివార్లోని నరసింహస్వామి గుట్ట వద్ద ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పత్తిపాక రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు. రిజర్వాయర్ నిర్మాణపు నమూనాతో పాటు ఆ ప్రాజెక్టు యొక్క నిర్మాణంలో కోల్పోతున్న రైతుల భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ రిజర్వాయర్ నిర్మాణంతో ధర్మపురి నియోజకవర్గంలోని 10,000 ఎకరాలతో పాటు పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల ఎకరాల వ్యయం స్థిరీకరణ అవ్వనున్నట్లు చెప్పారు. మన జిల్లా మన ప్రాంత శ్రేయభిలాషులు గౌరవనీయులు వారికి అధికారం పోయిందని బాధ ఉంది. ఏం చెప్తాలి, ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాం. 10 నెలలు అయింది, ఇంకో నెల అయితే సంవత్సరం అవుతుంది. సంవత్సరం కాలంలోనే అలావుద్దీన్ అద్భుత దీపం పెట్టి అన్నీ చేయాలని ప్రజల్లో గ్లోబల్స్ ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. ప్రజలు ఈరోజు మిమ్మల్ని తిరస్కరించారు. అది ఒప్పుకోవాలి. ఇంకా ఒప్పుకొని జీర్ణించే శక్తి కూడా రావాలి. ఈరోజు కబందాస్తాలు ఏం చేసినవే ఎందుకని అడుగుతా ఉన్నా. ఘటన ప్రతి నెల 5,000 మందికి విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఇస్తే సంకల్ప దీక్ష పెడతారా? వద్దని సంకల్ప దీక్ష పెడతారా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, దాన్ని వద్దని సంకల్ప దీక్ష పెడతారా? మహిళా సోదరిమణులు 1,20,00,000 మంది ఉచితంగా అన్ని టికెట్లు ఉచితంగా ఇచ్చింది ప్రభుత్వం. అది వద్దని బస్సులలో ఉచిత బస్సు ప్రయాణంగా అది వద్దని సంగం పెడతారా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఉన్నాము ప్రతి ఇంటికి, అది వద్దని దేనికి దీక్ష? మేము ఉరుకుతూ ఉన్నాం ప్రజలకు మేలు చేయాలని కాదు. ఈ విధంగా చేయండి అని చెప్పడానికి ఆ హృదయం ఉండాలి, ఆ ఆలోచన ఉండాలా. 10 సంవత్సరాలు మాకు అనుభవం ఉంది. మేము ఈ విధంగా చేయండి, మీరు ఈ విధంగా తీసుకెళ్ళండి, ఈ విధంగా చేసే ప్రయత్నం చేయాలి, స్వీకరిస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు.